నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయనపల్లి గన్నారం గ్రామాలలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. రైతులను పలకరించి ధాన్యం సేకరణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మకం విషయంలో ఏవైనా ఇబ్బందులున్నాయా అని ఆరా తీయగా ఎలాంటి సమస్యలు లేవని రైతులు తెలియజేశారు. ఎక్కడా కూడా రవాణా పరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాలలో ధాన్యం సేకరణలో జాప్యం చేయడం, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులోకి తరలించడంలో ఆలస్యం జరిగితే అకాల వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ధాన్యం సేకరణ ప్రక్రియలో అలసత్వానికి తావు లేకుండా పకడ్బందీగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచించారు. సన్న రకంతో పాటు దొడ్డు రకం ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని, దొడ్డు రకం సేకరణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులు గురి కాకుండా చూడాలన్నారు. వేసవి తీవ్ర దృష్ట్యా కొనుగోలు కేంద్రాలలో షామియానాలు, త్రాగునీరు వంటి వసతులు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలు సకాలంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ జరపాలని, తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల్లో చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ హితవు పలికారు. ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగులు వంటి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. నిర్ణీత ప్రమాణాలకు లోబడి రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా క్షేత్రస్థాయిలో వారికి అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డిసిఓ శ్రీనివాస్, డిఏఓ వీరస్వామి, ఏఎస్ఓ అరవింద్ రెడ్డి, ఎంపీడీఓ అనంతరావు తదితరులు ఉన్నారు. లారీ సార్ మనకి 2 లారీ ఉన్నాయి. ఓకే, నేను నా దగ్గరికి రావాలి అంటే ఒక 2 hours టర్న్ అరౌండ్ టైం పడుతుంది అనుకోండి. మళ్ళీ మీ అక్కడ మళ్ళీ మీ అగ్రికల్చర్ టీఏస్ ఉంటారు కదా, అప్పుడు అది మళ్ళీ తేమ తేడా వస్తే అక్కడ దిగుమతి జరుగుతుంది. ఎప్పుడు చూసి मतलब देखिए ओवरऑल గా ఇది అయితే రైతుకి కొన్ని దీంట్లో సాంకేతిక కొన్ని రోజులు హిక్అప్స్ ఉంటాయి మేడం. ఒక 3-4 days అయితే. ఇంకోటి ట్యాబ్ ఎంట్రీ దాంట్లోకి వచ్చే వరకు కూడా కొంచెం ఇప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు జనరల్ ఏంటంటే నింపేసిన తర్వాత ట్రక్ షీట్ డ్రైవర్కి ఇచ్చి మిల్లు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన అట్లాంటప్పుడు వీళ్ళు 10 మంది ఉన్నారు. మీది ఓకే ఓటీపీ సక్సెస్ ఉండాలని ముందే చెక్ చేసుకుంటున్నాం. అంటే తర్వాత ఏదైనా ఒక ఇష్యూతో ఆగిపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎన్ష్యూర్ చేసుకున్నాక ఓటీపీ వెళ్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ సన్న పనులకి ఇస్తారు, ఆ తర్వాత టోటల్లకు అలైన్మెంట్ లేదని ఇక్కడ మనం కూడా కంప్లీట్ ఇచ్చాము. సర్పంచ్ ఏమైంది ఇది లీజ్ తీసుకున్నాం. ఈ జాగా మా ఊరు సంబంధించింది కాదు, వేరే రైతు దగ్గర నుంచి లీజ్ తీసుకుని ఇక్కడ అడ్నేట్ వస్తుంది. వీళ్ళు మొన్న ఎండిపోయినాయి, అది రోడ్ల పంట అక్కడ రోడ్ల పంట అది ఇబ్బంది అయింది. రైతు ఊరు పక్కన అక్కడ జాగా ఉంది, ఇంత ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఉంటే అది మేము సొసైటీకి ఇచ్చేస్తాం, మాకు అడ్ల కలంక అక్కడ చేయండి మేము. అది వేరే వాళ్ళకి అబ్జర్వ్ చేసుకున్నాం, మరోసారి తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు అది చాలా అయింది కదా, నిన్న చాలా అయింది. ఓకే మేడం, తాండల్లో కూడా ఆ ఇష్యూస్ లేవు కూడా మనం ఎక్కడైనా పోతే చెప్పిందని చిన్నది బెజ్జు Bodhan was very smooth. 100% fine. Even procurement was చాలా సాఫీగా 97% fine. I went yesterday, very smooth. గోల్డ్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు గ్రీన్ కూడా ఫస్ట్ చూడండి ఎట్లా మొత్తం వరి అంతా ఖరాబ్ అయిపోయింది. రాళ్ళు పడ్డప్పుడు మంచి ఇత్తు అది 40 ఉంది. ఇప్పుడు అక్కడ పోయేసరికి శనివారం చేస్తే కటింగ్ అవుతుంది. ఇప్పుడు అక్కడ పోతే మిల్లు కటింగ్ పెడతాం. ఇది
ఎన్ని రోజులు కంప్లీట్ అయిపోతుంది? మనకు 43 days అవుతుంది ఇంకా కటింగ్ కావాల్సింది ఇంకా 30 days మేడం. మనం మొత్తం కటింగ్ ఇంకా బాకీ ఉందా? కట్ చేయాల్సింది ఉంది. ఇంకా 30% ఉంది. 30%. ఆర్మూరు మండలంలో నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూరు తహసీల్దార్ సత్యనారాయణ మండల ఓటర్లను కోరారు. ఆర్మూరు మండలంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్మూరు తహసీల్దార్ నడిమిట్ల సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ఆయన ఆర్మూరు తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ లో భాగంగా అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన బిఎల్ఓలు ఓటర్ లిస్ట్ లో ఉన్న ఓటర్లందరూ ఇంటింటికి తిరుగుతూ 2002 ఓటర్ లిస్ట్ లోని వివరాలతో 2025 ఓటర్ లిస్ట్ ను మ్యాపింగ్ చేస్తూ అప్డేట్ చేయడం జరుగుతుందని, ఇప్పటి వరకు మండలంలో సుమారు 52,000 ఓటర్లకు గాను 28,000 ఓటర్ల వివరాలను మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం యొక్క ఆవశ్యకతను గుర్తించి బిఎల్ఓలకు సహకరించి తమ ఓటర్ వివరాలను ఎస్ఐఆర్ లో అప్డేట్ చేసుకోవాల్సిందిగా కోరారు. విద్యావంతులు చురుకైన వారు ఆర్మూరు ప్రజలను మరింత బాధ్యతాయుతంగా వారంతటా వారు వాలంటీర్ గా వచ్చి బిఎల్ఓలతో తమ ఓటర్ డేటా వివరాలను అప్డేట్ చేయించుకున్నటకు ముందుకు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్మూరు మండల ప్రజలకందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమం ద్వారా ఓటర్ లిస్టుల్ని శుద్ధీకరించడం మరియు అప్డేట్ చేయడం కోసం కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. గత 100 daysగా ఈ కార్యక్రమాన్ని మన మండలంలో కూడా అమలుపరచడం జరుగుతున్నది. ఇందులో భాగంగా బిఎల్ఓస్ ప్రతి పోలింగ్ స్టేషన్కి సంబంధించిన బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటాము, వాళ్ళంతా కూడా ఇంటింటికి విజిట్ చేస్తూ ఓటర్ల యొక్క ఓటర్ ఐడి నెంబర్ ద్వారా 2002 ఓటర్ లిస్టును మరియు 2025 ఓటర్ లిస్టును సరిపోల్చుకొని ఆ ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో మన ఆర్మూరు మండలానికి సంబంధించి మొత్తం మ్యాపింగ్ చేయవలసిన 52,000 మంది ఓటర్లకు గాను కేవలం 28,000 ఓటర్లను మాత్రమే మ్యాపింగ్ చేయడం జరిగింది. ఇంకా సుమారుగా 26,000 మంది ఓటర్స్ని అప్డేట్ చేయాల్సి ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఆర్మూరు మండల ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పోలింగ్ స్టేషన్ చెందిన బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓలను సంప్రదించి మీ ఓటర్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ చేయించుకోవడం కోసం మీ వంతు బాధ్యతగా ముందటికి రండి. ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమైనది మరియు చాలా ముఖ్యమైనది. దీన్ని ఎవరు కూడా అశ్రద్ధ చూపొద్దని చెప్పేసి, నెగ్లిజెంట్గా ఉండొద్దని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ బిఎల్ఓలను సంప్రదించి మీ ఓటర్ ఐడి వెంట పెట్టుకొని వెళ్ళి వెరిఫై చేయించుకొని 2002 ఓటర్ లిస్టుతో దాన్ని మ్యాపింగ్ చేయించుకునేలా మీ వంతు బాధ్యతను కూడా మీరు నిర్వర్తించాలని కోరుతున్నాను. ఇటు విషయంలో ఎవరికైనా ఏదైనా అసౌకర్యం కలిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా మా కార్యాలయం నాకు కానీ, తహసీల్దార్ కార్యాలయం నాకు కానీ, మా కార్యాలయ డీటీ గారికి కానీ, సూపర్వైజర్స్ కానీ మీరు సంప్రదించినట్టయితే మీకు వెంటనే పరిష్కారం అనేది అందించడం జరుగుతుంది. ఆర్మూరు పట్టణంలో శుక్రవారం శ్రీ భాషిత పాఠశాల ఆధ్వర్యంలో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ మరియు ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేటర్ తిరునగరి శ్రీహరి, సైకాలజిస్ట్, పేరెంట్ కోచ్ మదం మహిపాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం మొదటి భాగంలో తల్లిదండ్రుల పాత్ర, పిల్లల మానసిక వికాసం, విలువల పెంపకం, ఆధునిక విద్య విధానంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి ముఖ్య అంశాలపై వివరంగా మాట్లాడారు. అంతేకాకుండా తల్లిదండ్రులు పిల్లలతో సానుకూలంగా మెలగడం, వారి భావాన్ని అర్థం చేసుకోవడం మరియు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణను పెంపొందించడంలో వారి బాధ్యత ఎంతో అవసరమని, తల్లిదండ్రులకు పిల్లల విజయాల్లో వారి పాత్ర ఎంత ముఖ్యమో సులభంగా అర్థమయ్యేలా వివరించారు. ఈ కార్యక్రమం రెండవ భాగంలో ఈడోస్ CEO లక్ష్మీకాంత్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని శ్రీ భాషిత పాఠశాల ఎలా వినియోగించుకుంటుంది అన్న విషయాన్ని వివరించారు. అంతేకాకుండా ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది, పోటీ పరీక్షలకు టైం మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, వెనుకబడిన విద్యార్థుల కోసం శ్రీ భాషిత పాఠశాల ఎపిక్ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులను ముందంజలో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీని ఉపయోగిస్తున్న శ్రీ
శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు నిర్వహించామన్నారు. ప్రతి తల్లిదండ్రి తన పిల్లల భవిష్యత్తుపై ఉన్న ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడం మా బాధ్యతగా భావిస్తున్నామని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఉపాధ్యాయుల సమన్వయం ఎంతో అవసరమని, వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా అవసరమని తెలిపారు. అనంతరం విశిష్ట ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఐఐటి నీట్ మెడల్స్ మరియు ఒలింపియాడ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల మరియు సాధించిన విజయాలను అభినందిస్తూ వారికి సర్టిఫికెట్స్ మరియు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ అతిథులు, కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక అమ్మాయి 8th క్లాస్ అమ్మాయి మెల్ల తీసుకొచ్చేసి తండ్రి చూడక ఇలా చేతి తగిలించేసిందో అది కాస్త వైట్ షర్ట్ పైనవాడు. అప్పుడు తండ్రి ఎంత అగ్రెసివ్గా తెలుగుందా, వేడి వస్తువులు తీసుకొచ్చినప్పుడు ఎంత దూరంగా ఉండాలో తెలియదా అని పాప తనకి పాప ఏడ్చేసేసింది. పర్ఫెక్ట్, ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ ద వరల్డ్, ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం లోపల ప్రతి ఒక్కరు యూనికే. అక్కడ ఉన్నటువంటి 5గురు కూడా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ని వాళ్ళ మైండ్ లో పెట్టుకొని వారు మొత్తం కూడా ఓకే సార్ ఇలా చెప్పారు, ఇలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు చేశారు. ఒక్కసారి వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒకసారి వారికి గట్టిగా క్లాప్స్ కొడదాం. నా కొడుకు అదే హాస్పిటల్కి డాక్టర్ అవ్వాలనుకుంటారు. నేను కనుక ఒక కోర్టులో కనుక నేను లాయర్గా పనిచేస్తుంటే నా పాపో నా బావో అదే కోర్టులో జడ్జి కావాలనుకుంటాను. అదే కనుక నేను కనుక పోలీస్ స్టేషన్ ఒక కానిస్టేబుల్ అయితే నా కొడుకు అదే పోలీస్ డిపార్ట్మెంట్కి డిఎస్పీ అవ్వాలని కోరుకుంటారండి. అవునా కాదండి? ప్రతి పేరెంట్కి ఉన్న కళ కాదా ఇది? ఆ కళని సార్థకత చెయ్యాలి అంటే మాత్రం ఈ రోజు నుంచి వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే మేము ఏం చేసామంటే కొత్తగా లాంచ్ ఈ ప్రోగ్రాం ద్వారా సమాజానికి ఒక ఉన్నతమైన ఒక సిటిజన్ ఇవ్వగలుగుతామనే సంకల్పంతో దీన్ని చాలా డెవలప్ చేసినాం. దీనికి ప్రేరణ ఇచ్చిన సిఇఓ లక్ష్మీకాంత్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నా. దీనికి అంతటికీ మీ ప్రోత్సాహము ప్రోద్బలమే. ఇవాళ ఆర్మూర్లే కాదు, నిజామాబాద్లే కాదు, యావత్ తెలంగాణలో మనకున్న స్కూల్కు చాలా మంచి గౌరవము ప్రతిష్ట ఉంది. తప్పకుండా రానున్న రోజులలో మీ పిల్లలకు ఫౌండేషన్ కోర్సుతో పాటు ఎటువంటి అడ్వాన్స్డ్ కోర్స్ అయినా శ్రీ భాషలో ఇస్తామని మీకు మనవి చేస్తున్నాను. దాంతోపాటు సైన్స్ ల్యాబ్, కొత్తగా అయ్యే లైబ్రరీ కూడా మీ పిల్లలు చక్కగా ఉపయోగించుకొని గొప్ప ప్రయోజకులుగా వెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అర్హులైన లబ్ధిదారులు జాతీయ కుటుంబ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్ ఎంపీడీఓ శివాజీ కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ, ఎంపీడీఓ ఆర్మూర్. నిరుపేద కుటుంబంలో కుటుంబ పెద్ద మరణించినట్లయితే 20,000 ఆర్థిక సహాయం చేసే పథకం NFBS పథకం, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం. దీన్ని ఎవరైతే కుటుంబ పెద్ద మరణిస్తారో వాళ్ళు మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉండి, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని మీ సేవలో అప్లై చేసినట్టయితే అది ఎంపీడీఓ లాగిన్లోకి వస్తుంది. ఇంతకుముందు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్లు చూసేది. ఇప్పుడు ప్రభుత్వం ఎంపీడీఓలకు ఈ వర్క్ను అసైన్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా గ్రహించాలి. ఎవరైతే ఈ పథకాన్ని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మీ సేవలో కుటుంబ పెద్ద మరణించినట్లయితే రేషన్ కార్డు, డెత్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఈ 4 తీసుకొని మీ సేవలో అప్లై చేసుకున్నట్లయితే ఆ మీ సేవ ద్వారా ఎంపీడీఓ లాగిన్లోకి వస్తుంది. ఎంపీడీఓ గారు దీన్ని వెరిఫై చేసి అది అర్హత ఉన్నది అన్నట్లయితే డిఆర్డిఓ గారికి పంపిస్తారు. డిఆర్డిఓ గారి ద్వారా ప్రభుత్వానికి చేరి వాళ్ళకు తక్షణమే 20,000 ఆర్థిక సాయం అందుతుంది. కాబట్టి ఆర్మూర్ మండలంలోని ప్రజలందరూ
దీనిని తెలుసుకొని దీని పథకం ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళు లబ్ధి పొందాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అందరికీ. కార్మిక దినోత్సవం మేడేను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సిఐటియు జెండాను ఎగురవేసి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. 1886 చికాగో నగరంలో కార్మిక వర్గం తమ హక్కుల కోసం 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున కార్మికులు ఐక్యమై ప్రదర్శన నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో యాజమాన్యం, ప్రభుత్వం కార్మికుల మీద కాల్పులు జరిపి వారి రక్తం నుంచి ఏర్పడ్డటువంటి ఎర్ర జెండాని ప్రపంచ కార్మికులు ఎగురవేసేటువంటి దినోత్సవం. నేటి భారత ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కాలరాసి కార్మికుల్ని యాజమాన్యాలకి, ప్రభుత్వానికి బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి ఈ సందర్భంలో తమ ఐక్యతను, తమ పోరాట పటిమను చాటాల్సినటువంటి అవసరం మరింత ఈరోజు కార్మిక వర్గం మీద ఉన్నది. అందువల్ల మే 1న మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కార్మికులు, అది అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, గ్రామ పంచాయతీ, మున్సిపల్, అట్లాగే అసంఘటిత కార్మికులు, హమాలీలు అందరు కలిసి ఐక్యంగా తమ పోరాటాన్ని రుజువు చేసుకోవడం కోసం మేడే జెండాల్ని ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా సిఐటియు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మేడేను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. కార్మిక వర్గం తమ సంఘటిత శక్తిని చాటాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల కార్మికులు తమ హక్కుల కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లని వెనక్కి తీసుకొని కార్మిక చట్టాలను అమలు జరిపేటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. మేడేని విజయవంతం చేయాలని అన్ని రంగాల కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని దేశ జనాభా గణన 2027 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా సారథ్యంలో 8వసారి సమగ్ర జనాభా లెక్కలు వేల్పూర్ మండల రెవెన్యూ అధికారి, మండల విద్యాధికారి, సూపర్వైజర్ ప్రత్యేక అధికారి, ఎన్యూమరేటర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నెక్స్ట్ ఈ కుటుంబంలో మామూలుగా నివసిస్తున్న వ్యక్తుల మొత్తం సంఖ్య అనే ట్రైనింగ్లో భాగంగా మేము రాజేంద్ర ప్రసాద్ ఇంటికి రావడం జరిగింది వేల్పూర్లో. ఇక్కడ మేము 3 రోజుల పాటు ట్రైనింగ్ పొందాము. ఈరోజు చివరి రోజు అంశంగా రివ్యూ కోసమని ఒక ఇంటికి రావడం జరిగింది. ఈ ఇంట్లో ఉన్నటువంటి యజమాని కలిసి ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైన సౌకర్యాలు కానీ, అందులో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సంఖ్య, దంపతుల సంఖ్య, ఇంటి యొక్క వివరాలు, ఇంట్లో ఉన్నటువంటి నేల కానీ, దాని వాడినటువంటి వస్తువుల గురించి కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కానీ, వాళ్ళు వాడుతున్నటువంటి నీటి గురించి కానీ, ఇవన్నీ విశేషాలు ఇక్కడ సర్వే ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఓన్లీ మాక్ ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం, ఇది ఫైనల్ కాదు. దీంతోపాటు రేపటి నుంచి మనకు సెన్సెస్లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ కూడా రాబోతుంది. దానికి కూడా మోటివేషన్ దీని ద్వారా జరుగుతుందని మేము అనుకుంటున్నాము. వాళ్ళు ఐడి ఒకవేళ ఇచ్చినట్టయితే దాని ద్వారా కూడా మనం సెన్సెస్లో ఈ దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఎక్కడైనా తప్పులు ఉంటే ఎడిటింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి ప్రకారం వివిధ రకాల కాలమ్స్, ఇక్కడ 33 రకాల ప్రశ్నలు ఉంటాయి. 33 రకాల ప్రశ్నలకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కోడ్ల ద్వారా ఇక్కడ రాయడం జరుగుతుంది. చివరిగా 34వ కాలంలో వారి సెల్ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశ ప్రణాళికలో ముఖ్యమైన భాగం ఇది జనాభా. ఈ జనాభా లెక్కల ప్రకారం అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ప్రజలకు ఉన్నాయా లేవా, మన జనాభా ఎలా పెరుగుతుంది, దాంట్లో ఆడవారి యొక్క సంఖ్య, మగవారి సంఖ్య, వారి యొక్క చదువు వివరాలు, వారు ఉన్నటువంటి పరిస్థితి, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ, వారు తినేటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నీ కూడా దీనికి ఇంక్లూడ్ అవుతాయి. కాబట్టి దీని ద్వారా మన దేశానికి మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వచ్చినటువంటి వారిని ఆహ్వానించి వారికి ఉన్నటువంటి విషయాల్ని తప్పనిసరిగా చెప్పినట్లయితే మన దేశాభివృద్ధిలో మనందరం కూడా ఒక భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి దీనికి రాజప్రసాద్ గారు మాకు సహకరించినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు. ఆర్మూరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో
ప్రపంచ మలేరియా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మలేరియా పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక మరణాలలో మలేరియా వ్యాధి ప్రధానమైందన్నారు. ఈ వ్యాధి దోమకాటు వల్ల వస్తుందని, దోమలు ప్రబలకుండా ప్రజలు తమ ఇంటి పరిసరం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చలితో కూడిన జ్వరం వచ్చినట్లయితే వెంటనే మీ సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి రక్త పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు వాడినట్లయితే ఈ వ్యాధిని కేవలం 3-5 రోజుల్లో నయం చేయవచ్చని వైద్యులు తెలిపారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, మస్కిటో కాయిల్స్ వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రేయ, పట్టణ ఆరోగ్య విస్తరణ అధికారి చంద్రశేఖర్, సబ్యూనిట్ అధికారి సాయి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, దోమకాటు వద్దు, ఆరోగ్య శాఖ పంతం, దోమల అంతం, నీటి నిల్వలు, దోమలకు ఆవాసాలు, దోమకాటు పెనుముప్పు, ఆరోగ్యమే మహాభాగ్యం, దోమలతో స్నేహం తప్పదు నీ కుటుంబానికి దూరం. బాల్కొండ మండలంలో నేటితో జనగణన శిక్షణ తరగతులు ముగిశాయి. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు బాల్కొండ మండలంలో 2 విడతల శిక్షణ తరగతులతో శిక్షణ కార్యక్రమాలు పూర్తయ్యాయని చార్ట్ ఆఫీసర్ మండల తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా ఇళ్ల జాబితా, జనాభా లెక్కల సేకరణపై సిబ్బందికి అవగాహన కల్పించామన్నారు. తొలిసారిగా పేపర్ రహితంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా జనగణన జరుగుతుండటంతో ఎన్యూమరేటర్లకు మొబైల్ యాప్ వాడకంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఛార్జర్ ఆఫీసర్ భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ జనగణనలో ఎన్యూమరేటర్స్ పాత్ర కీలకమని, గృహగణన, గృహ జాబితా తయారు చేయడం చాలా ముఖ్యమైన మొదటి కర్తవ్యమన్నారు. అన్ని ఇళ్లను గుర్తించి వాటి వివరాలు నమోదు చేయడం, ఇళ్ల సంఖ్య, నిర్మాణం, సౌకర్యాలు, నీరు, విద్యుత్, మరుగుదొడ్డి మొదలైన వాటి గురించి సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు. చివరగా సూపర్వైజర్స్ మరియు ఎన్యూమరేటర్స్ చే సేవాభావ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. తమకు కేటాయించిన విధులను సక్రమంగా, నిజాయితీగా, బాధ్యతాయుతంగా, వినయంగా, మర్యాదగా, పారదర్శకంగా, ఓర్పుతో ఖచ్చితంగా సమాచారం సేకరిస్తామని ప్రమాణం చేశారు. ఈ శిక్షణ శిబిరంలో ఫీల్డ్ ట్రైనర్లు నరేందర్, ఐలాపురం రాజు, జూనియర్ అసిస్టెంట్ సురేష్, సిబ్బంది తదితరులు ఉన్నారు. 2027లో సూపర్వైజర్గా నా విధులను అత్యంత నిష్ఠ, నిజాయితీ మరియు అంకిత భావంతో నిర్వహిస్తాను. నేను నా పరిధిలో ఉన్న ఎన్యూమరేటర్లకు మార్గనిర్దేశనం చేసి వారికి సహకారం అందిస్తూ వారిని ప్రోత్సహించి వారు తమ విధులను ఖచ్చితత్వం, నిజాయితీ మరియు సున్నితత్వంతో నిర్వహించేలా చూస్తాను. నేను నా పరిధిలో ప్రతి ఎన్యూమరేటర్ సమగ్ర సమాచారం గోప్యంగా ఉంచి జనాభా గణన ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు. అనంతరం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ఫలితాలను తల్లిదండ్రులకు తెలియజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ఒక మైలురాయి వంటిదని, విద్యార్థులందరూ ఎంతో చక్కగా ఆటపాటలతో విద్య నేర్చుకోవడం జరిగిందని, వారి భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.